సాధారణంగా జనరల్ బడ్జెట్ ముందు రోజు ఆర్థిక సర్వే రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్, మనకి వచ్చే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ ఎకనమిక్ సర్వే కాకుండా ఫినాన్స్ మినిస్ట్రీ ఒక ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ చిన్నది రిలీజ్ చేసింది. పూర్తి స్థాయి ఎకనమిక్ సర్వే, పూర్తి స్థాయి బడ్జెట్ అనేది జూలైలో ఉంటుంది. ఈ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ఎకనమిక్ సర్వేకి బడ్జెట్కి తేడా ఏంటి? ఎకనమిక్ సర్వే అనేది గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ రంగాలు ఎలా వృద్ధి చెందాయి, ఏ రంగాల్లో సవాళ్ళని ఎలా ఎదుర్కొన్నాం, అంతర్జాతీయంగా మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి, ఇవన్నీ కూడా ఆర్థిక సర్వేలో చెప్తారు. భారతదేశం యొక్క ఎకనమిక్ సర్వే అనేది చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట. ఒక్కసారి అది చదివితే మనకి ఎకానమీ మీద పూర్తిస్థాయి అవగాహన కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం ఎకనమిక్ సర్వేలో చాలా రకరకాల మంచి మంచి పదజాలం వాడతారు. కొన్ని స్పెషల్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ప్రపోజ్ చేశారు. తర్వాత పబ్లిక్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ అని పారా అని ఒకటి చెప్పారనమాట. అంటే నిరర్ధక ఆస్తులు తగ్గించుకోవడం కోసం ఒక బ్యాడ్ బ్యాంక్ పెట్టమని చెప్పారు. అలానే ఎకనమిక్ సర్వేలో ఒకసారి ఇండియా ఈజ్ అ నెట్ వాటర్ ఎక్స్పోర్టర్ అన్నారు. అంటే మనం పండించే పంటలు ఎక్కువగా బాగా నీటి ఆవశ్యకత ఎక్కువ ఉన్న పంటలు, మనం ఆ పంటలు అమ్మటానికి ట్రై చేస్తున్నాం, వరి కానీ షుగర్ కేన్ కానీ ఇవన్నీ. కానీ వీటి వల్ల మనకి ఎక్కువ లాభం ఏమి రాకపోగా నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పిన కాన్సెప్ట్ అనమాట. ఇట్లా ఆర్థిక సర్వేలో కొంచెం అద్భుతమైన మాటలు, మంచి మంచి థాట్ ప్రొవోకింగ్ థింగ్స్ ఉంటాయి. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అంటే 2024-25 ఉదాహరణకి ఇప్పుడు మనం బడ్జెట్ 2024-2025, ఎకనమిక్ సర్వే అనేది 2023-24కి గడిచిన పర్ఫార్మెన్స్ అంతా, మనం వ్యవసాయ రంగంలో ఎలా చేసాము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎలా ఉన్నాము, సర్వీస్ సెక్టర్లో ఎలా ఉన్నాము, అంతర్జాతీయంగా మనకి ఎదురైన సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా 2023-2024 ఎకనమిక్ సర్వేలో ఉంటాయి. బడ్జెట్ అనేది మనకి రాబోయే సంవత్సరం మనకు వచ్చే రెవెన్యూస్ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఉండే ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇదంతా బడ్జెట్ అనమాట. బడ్జెట్ వేరు, ఎకనమిక్ సర్వే వేరు. కానీ బడ్జెట్ అనేది ఎకనమిక్ సర్వే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది దృష్టిలో పెట్టిన మనం బడ్జెట్ కూడా తయారు చేసుకుంటాం. ఫినాన్స్ మినిస్ట్రీ ఒక ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ రిలీజ్ చేసింది. జనరల్గా ఈరోజు ఆర్థిక సర్వే రిలీజ్ చేయాలి ఎకనమిక్ సర్వే, కానీ ఇది ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశం వల్ల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూలైలో ఫుల్ ఎకనమిక్ సర్వే ప్రజెంట్ చేస్తారంట. ఇప్పుడు ఓన్లీ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ అనమాట. ఫినాన్స్ మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ వాళ్ళు ఈ రివ్యూ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రివ్యూ రిపోర్ట్లో ఏముంది, దీనిలో ఉన్న ముఖ్యమైన హైలైట్స్ చూద్దాం. భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరం 7% గ్రోత్ రేట్ ఉండబోతుందని చెప్పి ఈ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ చెప్పింది. ఇది గ్లోబల్ గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ కంటే కూడా చాలా ఎక్కువ. భారతదేశం గ్లోబల్ గ్రోత్ రేట్స్ కంటే కూడా బాగా పెరగబోతుందంట. ఇది అద్భుతమైన విషయమే. కానీ ఇది ఒక హోప్. 7% ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము, కానీ మనకు ఒక హోప్ అనమాట. 2030 కల్లా భారతదేశానికి $7 ట్రిలియన్ ఎకానమీ అయ్యే అర్హత ఉంది, అంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి ఈ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ చెప్తోంది. భారతదేశంలో తీసుకొచ్చే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కానీ, ఫినాన్షియల్ సెక్టర్ స్ట్రెంథన్ చేసే సిస్టమ్స్ కానీ ఇవన్నీ బాగా పనిచేస్తున్నందువలన మనం ఖచ్చితంగా కరెక్ట్గా టార్గెట్ చేస్తే $7 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోతామంట 2030 కల్లా. ఆల్రెడీ ప్రస్తుత ప్రభుత్వం 2025 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే భారతదేశం $3.7 ట్రిలియన్ ఎకానమీ అనమాట. గత 3 సంవత్సరాల నుంచి స్ట్రైట్గా చూసుకుంటే భారత వృద్ధి రేటు 7%, అంతకంటే ఎక్కువే ఉందంట. ఇది విశేషమే అని చెప్పుకోవచ్చు. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఫిన్టెక్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంట. ఫిన్టెక్ అంటే యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి వాడుకలో ఇప్పుడు ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ అయిపోయిందంటే అమెరికా, బ్రిటన్ తర్వాత. హాంకాంగ్ని ఓవర్టేక్ చేసి ఇండియా 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అంట. అంటే హాంకాంగ్ని కూడా దాటేసి ఇండియా స్టాక్ మార్కెట్లో 4th లార్జెస్ట్ అయిందంట ప్రపంచంలోనే. ప్రధానమంత్రి జన్ధన్ యోజన వచ్చిన తర్వాత మహిళలకున్న బ్యాంక్ అకౌంట్స్ గణనీయంగా పెరిగాయంట. 2015-16లో 53% ఉన్న మహిళా బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు 78.6% వచ్చాయంట. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంతకుముందు అంటే 2017-18లో 23.3% ఉండేది, ఇప్పుడు 37% వచ్చిందంట 2023కి. హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది
ఉన్నత విద్యలో మహిళా ఎన్రోల్మెంట్ రేట్ అనేది గణనీయంగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2001 సంవత్సరంలో హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేట్ అనేది 6.7% ఉంటే 2021కి అది 27.9% అయింది. ప్రభుత్వం యొక్క సపోర్ట్ వల్ల ఎంఎస్ఎంఈస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ఈ మధ్య జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎకనమిక్ ఎఫిషియన్సీ పెరిగి లాజిస్టిక్ కాస్ట్ తగ్గాయంట. ఈ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్కి ప్రీఫేస్ రాసింది భారతదేశానికి ఉన్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. 7% గ్రోత్ రేట్ సాధ్యమే. పోస్ట్ కోవిడ్ రికవరీ మనం చూసుకుంటే ఇండియా చాలా స్టేబుల్గా ఉంది. ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తే మన నెక్స్ట్ ఇయర్ ఈజీగా 7% గ్రోత్ రేట్ తెచ్చుకోగలమని ఆయన చెప్పారు. ఆల్రెడీ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మన ఫినాన్షియల్ ఇయర్ 2024-2025లో 7.3% గ్రోత్ రేట్ ఉండబోతుందని అంచనా కూడా వేసింది. అదేవిధంగా దేశీయంగా అంతర్జాతీయంగా చాలా ఏజెన్సీస్ కూడా భారతదేశం 6.3 to 6.5% నెక్స్ట్ ఇయర్ గ్రో అవుతుందని కూడా చెప్పాయి. ఈ ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేసింది ఎన్పిఏ సమస్య తగ్గుదల గురించి. పాత రోజుల్లో ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేవాళ్ళం. ఇప్పుడు అది మనకి ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్ అయిపోయింది అని. ఎన్పిఏ అంటే ఏంటి? బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని డబ్బులు కట్టకపోతే అవి ఎన్పిఎస్ అవుతాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు అనమాట. ఈ ఎన్పిఏని తగ్గించడానికి చర్యలు చాలా తీసుకుంది గవర్నమెంట్. సర్ఫేసీ చట్టానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చింది, ఇలా చాలా చర్యలు తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా వరకు ఎన్పిఎస్ తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు ఎకనమిక్ సర్వేలో ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అని రాసేవాళ్ళు. ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటే బ్యాంకులు పెద్ద పెద్ద కంపెనీలకి అప్పులు ఇచ్చేవి. ఆ కంపెనీలు చాలా ఎక్కువ అప్పులు చేసేసి తిరిగి అప్పులు కట్టగలిగేవి కావు. ఒక్కోసారి ప్రాజెక్ట్స్ అన్వైబుల్ అయిపోయి ఆ ప్రాజెక్ట్స్లో డబ్బులు వచ్చాయి కాదనమాట. ఓ పక్క కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లము, ఇంకో పక్క బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లము. దీన్నే ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు ఆ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం కాస్త బ్యాంక్స్లో రీక్యాపిటలైజేషన్ జరిగింది. బ్యాంక్స్కి గవర్నమెంట్ కాస్త డబ్బులు ఇచ్చి బ్యాంక్స్ని స్టేబుల్ చేసింది, ఎన్పిఎస్ తగ్గిపోయి. అదేవిధంగా కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, లోన్స్లో కూడా కాస్త రేషనాలిటీ పెరిగింది. కాబట్టి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం కాస్త ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్ అయిపోయిందంట. ఈ విధంగా ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ తెలియజేస్తోంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తోంది, ఇన్వెస్ట్మెంట్స్ బాగా తీసుకొస్తోంది. క్యాపిటల్ అసెట్ క్రియేషన్లో గవర్నమెంట్ విశేషమైన కృషి చేస్తోంది. ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ప్రభుత్వాన్ని ఫినాన్షియల్ ఇయర్ 2015లో 5.6 lakh crores ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 2024లో 18.6 lakh crores ఉండబోతోందంట. భారతదేశం యొక్క ఫినాన్షియల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ కూడా బాగా గ్రో అయ్యాయి, స్ట్రెంథన్ అయ్యాయని చెప్పి ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ చెప్తోంది. సో భారతదేశం యొక్క ఎకనమిక్ రివ్యూ ఈ విధంగా ఉంది. జూలైలో పూర్తి ఆర్థిక సర్వే చూద్దాం.